బ్యాంకు నుంచి తీసుకున్న 2 లక్షల రుణ బకాయి తీర్చలేదని జనగామ జిల్లా ఏడునూతల గ్రామంలో ఓ డ్వాక్రా గ్రూప్లోని మహిళ ఇంటి తలుపుల్ని సిబ్బంది ఊడబెరికి తీసుకుపోయారు. దేవరుప్పల మండలం పెదతాండాలోని మహిళ ఒకరు బ్యాంకు నుంచి మహిళా సంఘం తరపున లోన్ తీసుకున్నారు. 61,000 రూపాయల బకాయి ఉంది. ఆర్థిక పరిస్థితి బాగోలేక వాయిదాలు కట్టలేకపోయింది. బ్యాంకు సిబ్బంది ఆమె ఇంటి ముందు పొయ్యి వెలిగించి అప్పు తీరిస్తేనే వెళతామని భీష్మించారు. అందర్నీ ఆ ఇంటికి రప్పించి మరీ కుటుంబాన్ని అవమానించారు. రైతులు పేదలకు రుణాలివ్వడమే కష్టం. 1-2 లక్షల రుణాలైనా అనేక హామీలు చూపిస్తేనే కాని ఇవ్వరు. అన్ని రూల్స్ను పాటిస్తే ఇచ్చే ఆ రుణాల బకాయిలను ఏమాత్రం కట్టలేకపోయినా ఇక ఆ పేదల పని అంతే. 10,000 బకాయి ఉన్నా దాన్ని తీర్చేంతవరకు నానా రకాలుగా వేధింపులకు గురిచేస్తూ ఉంటారు. ఈ సంఘటనలు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి రోజూ కోకొల్లలు. సీన్ కట్ చేస్తే పేదలు ఏమాత్రం బకాయి ఉన్నా నయా పైసలతో సహా తీరిస్తేనే కాని వదలని బ్యాంకులు ఇటీవల మాజీ ఎంపీ టి సుబ్బరామిరెడ్డి కుటుంబం తీసుకున్న రుణాలపై ఎంతో ఉదారతను చూపించాయి. 5,700 కోట్ల రూపాయలను వదులుకోవడానికి సిద్ధపడ్డాయి. సుబ్బరామిరెడ్డికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్ సంస్థ 8,100 కోట్ల రుణాన్ని బ్యాంకుల నుంచి తీసుకుంది. కెనరా బ్యాంక్, పిఎన్బి, ఐడిబిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు ఈ రుణాన్ని అందించాయి. ఈ రుణాన్ని తీర్చడంలో విఫలమైన గాయత్రి ప్రాజెక్ట్స్ పై బ్యాంకులు ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్ దాఖలు చేశాయి. ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. తాజాగా సుబ్బరామిరెడ్డి కుటుంబమే వన్ టైం సెటిల్మెంట్ కింద 2,400 కోట్లు చెల్లిస్తామనడంతో బ్యాంకులు ఓకే అన్నాయి. అంటే మిగతా 5,700 కోట్లను బ్యాంకులు వదులుకున్నాయి. అంటే తమ సంస్థను తక్కువ మొత్తంతో ఆ కుటుంబమే మళ్లీ దక్కించుకుంది. ఇలాంటి ఉదాంతాలు ఎన్నెన్నో. బడా పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు తీసుకున్న రుణాల విషయంలో మాత్రం బ్యాంకులకు ఎలాంటి నియమ నిబంధనలు పట్టవు. రుణాల మంజూరులోనే కాదు, ఆ రుణాలను తీర్చకపోయినా ఎంతో ఉదారతను పాటిస్తాయనడానికి ఇదో మచ్చుతొనక మాత్రమే. దేశంలో ఇలాంటి వ్యవహారాలు అనేకం ఉన్నాయి. బ్యాంకులకు అనేక బడా సంస్థలు లక్షల కోట్ల మేర కుచ్చుటోపి పెడుతున్నాయి. 1,000 కోట్ల మొండి బకాయిలతో నిండా మునుగుతున్నా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కట్టకుండా దివాలా అంటూ చేతులెత్తేసే సంస్థలు అనేకం ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇలాంటి సంస్థలు నిండా ముంచుతూనే ఉన్నా బ్యాంకులకు చీమ కుట్టినట్లయినా ఉండడం లేదు. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ డిహెచ్ఎఫ్ఎల్ సంస్థ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా 17 బ్యాంకులు అనేక ఇతర సంస్థల నుంచి 91,000 కోట్లను రుణాలుగా తీసుకుంది. ఈ సంస్థ తీసుకున్న రుణాల్లో 31,000 కోట్లను ప్రమోటర్లు, షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు మాట అటుంచి వడ్డీలను కూడా బ్యాంకులకు చెల్లించలేదు. దీంతో ఆర్బీఐ దీన్ని దివాలా కంపెనీగా పరిగణించింది. ఎన్సీఎల్టీ లిక్విడేషన్ ప్రక్రియలో ఈ కంపెనీని 34,250 కోట్లకు పిరమల్ క్యాపిటల్ హౌసింగ్ లిమిటెడ్ సంస్థ టేకోవర్ చేసింది. అంటే బ్యాంకులు, ఇతర సంస్థలు 60,000 కోట్లకు పైగా వదులుకోవలసి వచ్చింది. భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ 33 బ్యాంకుల నుంచి 47,204 కోట్లను రుణంగా తీసుకుంది. కంపెనీ లాభాల్లో ఉన్న బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించకుండా చేతులెత్తేసింది. ఈ మొత్తాన్ని ఆ సంస్థ ప్రమోటర్లు 200 షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు సిబిఐ విచారణలో తేలింది. దివాలా ప్రక్రియలో జేఎస్డబ్ల్యూ సంస్థ 19,700 కోట్ల రూపాయలకు చెల్లించేందుకు ముందుకొచ్చింది. బ్యాంకులందించిన రుణం సొమ్ములో 60% కోల్పోయినట్లే. ఇక ఇదే భూషణ్ కంపెనీకి సంబంధించిన స్టీల్ కంపెనీ వివిధ సంస్థల నుంచి 52,000 కోట్లకు పైగా రుణాన్ని తీసుకుని దివాలా తీయగా టాటా స్టీల్ కంపెనీ 35,000 కోట్లకు తీసుకుంది. అంటే బ్యాంకులకు 17,000 కోట్లు నష్టమైంది. ఎస్ఆర్ స్టీల్ కంపెనీది అదే దారైంది. ఈ సంస్థ రుణ బకాయిలు 49,000 కోట్ల రూపాయలకు చేరుకోగా చివరకు దివాలాను ప్రకటించింది. ఎన్సీఎల్టీ ఇన్సాల్వెన్సీ ప్రక్రియలో ఈ సంస్థను 42,000 కోట్ల రూపాయలకు ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ కంపెనీలు టేకోవర్ చేశాయి. ల్యాంకో, ఇన్ఫ్రాటెక్ బ్యాంకులు, ఇతర సంస్థలకు దాదాపు 42,000 కోట్ల రుణ బకాయి పడింది. చివరకు దివాలాకు దారితీసింది. అనిల్ అంబానీకి చెందిన ఆర్కామ్ కంపెనీ బ్యాంకుల నుంచి తీసుకున్న 43,000 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించలేక దివాలా దిశగా వెళ్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అనిల్ అంబానీ కేసులను ఎదుర్కొంటున్నారు. అలోక్ ఇండస్ట్రీస్ 30,000 కోట్ల రూపాయల మేర బ్యాంకులకు బకాయి పడి దివాలా ప్రకటించింది. ఈ సంస్థను రిలయన్స్, జేఎం ఫైనాన్షియల్ సంస్థలు 5,000 కోట్ల రూపాయలకు దక్కించుకునేలా బిడ్లో గెలిచాయి. ఇక ల్యాంకో ఇన్ఫ్రాటెక్ సంస్థ దాదాపు 50,000 కోట్ల రూపాయల మేర రుణ బకాయిలతో దివాలా తీసింది. ఇందులో ఐసిఐసిఐ బ్యాంకుదే 7,380 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తంగా ఈ సంస్థ వల్ల బ్యాంకులు 45,000 కోట్ల రూపాయల మేరకు నష్టపోయినట్లు బ్యాంకింగ్ అధికారులు పేర్కొంటున్నారు. 10 ఏళ్లలో 16.35 లక్షల కోట్ల మొండి బకాయిలు రైట్ ఆఫ్. వివిధ కంపెనీలు, బడా పారిశ్రామికవేత్తలు తీసుకున్న రుణాల బకాయిలు గత 10 ఏళ్లలో కొండల్లా పేరుకుపోయాయి. ఇవి ఆయా బ్యాంకుల వద్ద
నిరర్థక ఆస్తులుగా మిగిలిపోయాయి. ఈ రుణ బకాయిలు వసూలయ్యే మార్గం కానరాక ప్రభుత్వం వాటిని రైట్ ఆఫ్ అని ప్రకటిస్తోంది. అత్యధికంగా 2018-19లో 2.36 లక్షల కోట్ల మొండి బకాయిలను కేంద్రం రైట్ ఆఫ్ చేసింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన 2014-15లో రైట్ ఆఫ్ చేసిన మొత్తం 58,786 కోట్లే కాగా ఆ తర్వాత నుంచి అది పెరుగుతూ పోయింది. గత ఏడాదిలో 1.7 లక్షల కోట్ల మొండి బకాయిలను కేంద్రం రైట్ ఆఫ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దు బదులు ముద్దుగా రైట్ ఆఫ్. బడా వ్యక్తులు, సంస్థలు తీసుకున్న రుణాలు ఆ తర్వాత వాటిని షెల్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టించినట్లు సిబిఐ, ఈడీ వంటి వివిధ సంస్థల విచారణలో తేటతెల్లమవుతోంది. ఆ నిధులతో సొంత ఆస్తులను పెంచుకుంటున్న బడా పారిశ్రామికవేత్తలు, సంస్థలు రుణాలు తీర్చలేమని చేతులెత్తేస్తున్నారు. దివాళా ప్రక్రియలో బకాయిల మొత్తంలో ఎంతో కొంత తిరిగి వసూలైతే సరే, లేదంటే మొత్తం రుణం వసూలు కాని బకాయిగా మిగిలిపోతోంది. ఇలా ఇప్పటి వరకు ఏటా లక్షల కోట్ల మేర మొండి బకాయిలను రైట్ ఆఫ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తూ పెద్దలకు ఉపశమనం కలిగిస్తోంది. అంటే ఆయా వ్యక్తులు తాము తీసుకున్న రుణంలోని బకాయిలను మళ్లీ బ్యాంకులకు నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా మినహాయింపునిస్తోంది. రద్దు చేస్తున్నట్లు ప్రకటించకుండా రైట్ ఆఫ్ అనే ముద్దు పేరుతో దీన్ని కొనసాగిస్తోంది. రికార్డుల సర్దుబాటుకే ఇలా చేస్తున్నామని, ఆ రుణ బకాయిలు రద్దయినట్లు కాదని పైకి చెబుతున్నా అవి ఏనాటికి తీరేవి కాదన్నది బహిరంగ రహస్యమే. 2018లో 10.35 లక్షల కోట్లుగా ఉన్న మొండి బకాయిలు 2024 నాటికి 3.39 లక్షల కోట్లకు తగ్గినట్లు కేంద్రం చెబుతున్నా గత 10 ఏళ్లలో దాదాపు ప్రతి ఏటా రైట్ ఆఫ్ ప్రకటిస్తూ పోతూ ఉండడంతోనే ఈ రుణ బకాయిలు తగ్గినట్లు కనిపిస్తోంది తప్ప వాస్తవానికి ఏటేటా పెరుగుతూనే ఉన్నాయన్నది వాస్తవం. భారీగా రుణాల మొత్తాన్ని మింగేస్తున్న వారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం సాహసించలేకపోతోంది. దీనికి కారణం ఆయా పార్టీలకు, నేతలకు, సంస్థల నుంచి భారీగా విరాళాలు, ముడుపులు అందడమేనన్న ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకుల్లో ఉన్నది ప్రజల సొమ్మే. ఇలా బడా వ్యక్తుల పాలవుతున్న బ్యాంకుల్లోని సొమ్ము వేరెవరిదో కాదు, కస్టమర్ల రూపంలోని ప్రజలదే. ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు ఇలా అనేక రంగాల వారు బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మునే బ్యాంకులు రుణాలుగా ఇస్తూ కార్యకలాపాలు సాగిస్తూ ఉంటాయి. ఆ సొమ్మును రుణాలుగా అందించి వచ్చే వడ్డీలతో అవి కార్యకలాపాలు సాగిస్తూ ఉంటాయి. అయితే బడాబాబులు తీసుకునే రుణాలను ఏటా వేల కోట్ల మేర ఎగ్గొడుతున్న తరుణంలో ఆ భారాన్ని కూడా బ్యాంకులు తిరిగి ప్రజలపైనే మోపుతున్నాయి. వివిధ ఛార్జీల పేరిట బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. అంటే పెద్దలు ఎగ్గొట్టిన బకాయిలను ఫీజుల పేరిట తిరిగి ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయి. అకౌంట్ మినిమం బ్యాలెన్స్, ఏటీఎం, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ పేరిట వివిధ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇవే కాకుండా రుణాల ఈఎంఐలను గడువులోపు తీర్చకుంటే వారిపై భారీగా అపరాధ ఛార్జీలు వేస్తున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు వినియోగిస్తే వాటిపై వడ్డీతో పాటు ఛార్జీల భారము ఎక్కువే. కస్టమర్లకు పంపే SMS సర్వీసులకు ఫీజుల బాధుడు తప్పడం లేదు. ఈ ఫీజులపై కొద్ది కాలం క్రితం కేంద్రం పార్లమెంట్లో ఇచ్చిన రాతపూర్వక సమాధానం విస్తుగొలిపేదిగా ఉంది. గత 2 ఏళ్లలో బ్యాంకులు 35,587 కోట్లు ఛార్జీల పేరిట వసూలు చేసినట్లు పేర్కొంది. ఇది కేవలం మినిమం బ్యాలెన్స్, అడిషనల్ ఏటీఎం వినియోగం, SMS సర్వీసులకు సంబంధించి మాత్రమే. ఇతర అనేక ఛార్జీలను కూడా కలిపితే ఇది రెట్టింపవుతుంది. అంటే పేదలను కొట్టి గద్దలకు పంచిపెడుతున్న తీరుగా బ్యాంకులు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.